తిరిగి వార్తలకు స్వాగతం. గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ కె ఓంకార్నాథ్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నిర్వహించారు. ఆరోగ్య కేంద్రం నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉండాలంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గొంతు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే చుట్టా సిగరెట్ తాగరాదని అన్నారు. గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్పై ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ప్రొవైడర్స్ ఇంటింటా తిరిగి తెలియజేస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే తెలియచేయాలని అన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జె విల్సన్ బాబు, సివి సచివతి, పద్మజ, ఎంఎస్ యోహాన్, ఎం నల్లయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు ముందుకొస్తున్న దాతలు స్ఫూర్తి ప్రదాతలని తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్ష కార్యదర్శులు కరిమెరక నాగరాజు, కల్లేపల్లి సతీష్ రాజు అన్నారు. ఉండిలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన అన్న క్యాంటీన్ ప్రాంగణంలో ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు బావమర్ది, కూనపురాజు రామకృష్ణంరాజు తల్లిదండ్రులు, కూనపురాజు వెంకట సత్యనారాయణరాజు, పద్మావతి దంపతుల మనవడు పేరుచేళ్ల క్రిష్ జన్మదిన సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో బుధవారం 400 మంది పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కరిమెరక శ్రీనివాసరావు, పేరుచెల్ల బాలాజీ, నీటి సంఘ అధ్యక్షులు ఎర్ర సుబ్రహ్మణ్యం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాయిదు మహంకాళి, సురవరపు వెంకటాచార్యులు మాట్లాడుతూ అన్న క్యాంటీన్ను ప్రారంభించేంత వరకు అన్నదానాన్ని కొనసాగించాలని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు ఆదేశాలతో దాతలు ముందుకొస్తున్నారని వివరించారు. వార్డు మెంబర్ తక్కెల నరేష్, నల్లపల్లి కర్రి శ్రీను, చెన్నంశెట్టి నాగరాజు, పాలకేశ్వ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్నా క్యాంటీన్ పార్క్ దగ్గర భోజనాలు పేదలకు ఏర్పాటు చేసి ఈరోజు 8వ రోజు రఘురామకృష్ణరాజు గారు మరియు కలెక్టర్ గారు ఈ పార్క్ ఓపెన్ చేసిన తర్వాత పేదల కోసం ప్రతిరోజు దాతల సహకారంతో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉందూరు గ్రామానికి చెందిన కూనపురాజు రామకృష్ణరాజు గారు, వారి తండ్రి గారు కూనపురాజు వెంకట సత్యనారాయణరాజు గారు మరియు వారి తల్లిగారు పద్మావతి గారు, మనవడు పేరుచెల్ల క్రిష్ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సుమారు 400 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పేదలందరూ కూడా ఇక్కడ దాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా భోజనం చేయడం జరిగింది. రఘురామకృష్ణరాజు గారు అభివృద్ధితో పాటు పేదలు ఆకలి తీర్చాలన్న ఆయన ఆశయం ప్రస్తుతం ఉండిలో నెరవేరుతుంది. ఎందుకంటే 8 రోజుల నుంచి కూడా పెద్దలు మహంకాళి గారు కానీ, కరిమెర శ్రీనివాసరావు గారు కానీ, మండలాధ్యక్షుడు నాగరాజు గారు కానీ, ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా నిరంతరం ఇక్కడ కష్టపడుతూ దాతలు సహకరించిన ఇక్కడ వీళ్ళు కూడా కృషి చేయడంతో ఇక్కడ ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా దిగ్విజయంగా జరుగుతుంది. రానున్న రోజుల్లో క్యాంటీన్ ఓపెన్ అయ్యేదాకా కూడా దాతల సహకారంతో ఇక్కడ భోజనాలు కొనసాగుతాయని తెలియజేస్తున్నాం.
వీరవాసల మండలం చింతలకోటి గరువులో గల ఉమా చంద్రశేఖర స్వామి ఆలయ ప్రాంగణంలో మండల పిరమిడ్ సిచ్యురిటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భీమవరపట్నం చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏ శ్రీనివాసరాజు పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు ఆలోచన రహిత స్థితిలో విశ్వమయ ప్రాణశక్తిని పొందడం ద్వారా నాడీ మండల శుద్ధి జరిగి శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత పొందుతామని అన్నారు. జ్ఞాన సాధన, స్వాధ్యాయనం, సజ్జన సాంగత్యం ప్రతిరోజు చేయాలని అన్నారు. జ్ఞానం మనసులోని దైవత్వాన్ని తెలియజేస్తుందని తెలిపి అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాసరాజును సత్కరించారు. కార్యక్రమ జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, ఇర్రింకి రంగదాస్, రాణి, వెంకట్రామయ్య, లంకలపల్లి నరసింహారావు, లక్ష్మీతాయారు తదితరులు పాల్గొన్నారు. తర్వాత అక్కడి నుంచి బాసర వెళ్ళాను. బాసర దగ్గర బాలకొండ అని ఒక ఊరు ఉంది. కరెక్ట్గా ఊళ్ళో వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే సాయంత్రం ఇటు అయ్యేటప్పటికి వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మెడిటేషన్ చేసుకుని వెళ్ళిపోతారు. అక్కడ మాస్టర్ ఎవరు ఉంటారు, వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మెడిటేషన్ చేసుకుంటే వాళ్ళందరూ లేడీస్, అందరూ పిల్లలు వేసుకుని అందరూ వచ్చారు. పల్లెటూరు అన్నమాట. ఆ రోజు క్లాస్ చెప్పాను. నాకు ఎలా చెప్పానంటే నాకు తెలియదు, నా లోపల నుంచి అలా ఫ్లో వచ్చేసింది. అప్పుడు దాకా నేను చేసిన అనుభవాలు, నేను ఎలా వచ్చాను చేయాలి ఇవన్నీ చెప్తా ఉంటే అప్పుడు ఆ రోజు నా పర్పస్ తెలిసిపోయింది. ఈ జీవితం ఇది చేయడానికి భూమి మీదకి వచ్చామంటే నా ప్రణాళిక తెలిసిపోయింది. ఆ రోజు అయిపోయింది. అయ్యో ఎంత ఉంటుందా ప్రణాళిక అంటే మనం ఈ భూమి మీద దేనికోసం వచ్చింది. జనవనరుల శాఖ ఆధ్వర్యంలో గురువారం అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సమావేశం జరుగుతుందని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతారని తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పాలనకు ఇరిగేషన్ వ్యవస్థ గాడి తప్పిందని అన్నారు. 18,000 కోట్ల రూపాయల బిల్లుల బకాయిలను కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా ఇచ్చారని విమర్శించారు. ఇరిగేషన్ శాఖను గాడిలో పెడుతూ పోలవరం, హంద్రీనీవా, వెలుగొండ, గాలేరు నగరి, పోలవరం, ఎడమ ప్రధాన కాలువ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఖరీఫ్ పంట ముగిసిన రాయలసీమలో సైతం రిజర్వాయర్లో పుష్కలంగా నీరుందంటే చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ వల్లే సాధ్యమైందని అన్నారు. భూగర్భ జలాలు పెంచుకోవాలని, కరువు రహిత రాష్ట్రంగా మార్చుకోవాలనేది చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. నీటి భద్రత, వాటర్ మేనేజ్మెంట్, భూగర్భ జలాల పెంపుపై సాగునీటి సంఘాలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పాలనకు ఇరిగేషన్ వ్యవస్థ కూడా గాడి తప్పి 18,000 కోట్ల బిల్లుల బకాయిలు వారసత్వంగా ఈ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి స్థితిలో మళ్ళీ ఇరిగేషన్ శాఖను గాడిలో పెడుతూ ఒక పక్కన పోలవరం, వెలిగొండ, హంద్రీనివా, గాలేరు నగరి, ఉత్తరాంధ్ర ప్రాధాన్యత ప్రాజెక్టులు, ఇట్లా రిజర్వాయర్లు సైతం. ఎందుకంటే ఈ రోజుకి ఒక ఖరీఫ్ పంట ముగిసినా కూడా ఈరోజు రాయలసీమ పోతే ఇప్పటికీ జలాశయాలు నీటితో కలకల్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు. ఎప్పుడో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో మా యొక్క చెరువులన్నీ కూడా కలకల్లాడుతూ ఉండేవి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఈవేళ మళ్ళీ కలకల్లాడుతూ ఉన్నాయి. ఈవేళ మా భూగర్భ జలాలు సైతం పెరిగినవి అని చెప్పి ఎంతో తృప్తిని మరి అక్కడ రాయలసీమ ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారని అంటే ఈ రకంగా ఈ 18-20 నెలల చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలిస్తుంది అనే దానికి ఇదొక ఉదాహరణ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, ఒక సంవత్సరం వర్షాలు బాగా పడి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు వర్షాలు సరిగ్గా లేకపోయినా కూడా కరువు అనేది ఈ రాష్ట్రంలో కనపడకుండా ఉండాలి అని అంటే ఈ ప్రాజెక్టులు, రిజర్వాయరు, కెనాల్సు వీటి ద్వారా మాత్రమే కాకుండా ఈ భూమిని కూడా ఒక జలాశయంగా మార్చుకుని, ఒక రిజర్వాయర్గా మార్చుకుని, భూగర్భ జలాలను పెంపొందించుకుని ఆ కరువు రహిత రాష్ట్రంగా మార్చాలి. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషించాలి అనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఆ రోజు కూడా సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, రైతులకు ఒక బాధ్యతాయుతమైనటువంటి పాలన అందించాలి, సాగునీటి రంగంలో రైతులకు ప్రాతినిధ్యం కల్పించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఏర్పాటు చేసినటువంటి సంఘాలతో వాళ్ళ అధ్యక్షులతో రేపు రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు ద్వారా ఈ యొక్క భూగర్భ జలాలని ఏ రకంగా పెంపించుకోవాలి, ఆ యొక్క వాటర్ సెక్యూరిటీ, వాటర్ పాలసీ వీటన్నిటి మీద కూడా వాళ్ళకి ఒక నిర్దేశం చేసి ఆ యొక్క సాగునీటి సంఘాల అధ్యక్షుల యొక్క బాధ్యతలను వాళ్ళకి తెలియజెప్తూ రేపు రాబోయేటువంటి రోజుల్లో మీ నీటి సంఘ పరిధిలో, మీ డిస్ట్రిబ్యూటివ్ కమిటీ సంఘ పరిధిలో, మీ ప్రాజెక్ట్ కమిటీ సంఘ పరిధిలో మీ బాధ్యతలు ఏ రకంగా నిర్వర్తించాలి, ఏ రకంగా ఆ యొక్క సాగునీటి వనరులకు సంబంధించిన నీటిని ఏ రకంగా మనం కాపాడుకోవాలి, ఏ రకంగా భద్రతను ఇవ్వాలి, ఏ రకంగా భవిష్యత్తును అందజేయాలి అనేటువంటి విధంగా
రేపు జరగబోయేటువంటి ఈ యొక్క సాగునీటి సంఘ అధ్యక్షుల సమావేశం జరగబోతుంది. దానికి రాష్ట్రం నలువైపుల నుంచి కూడా, అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి ఒక్క డబ్ల్యూఏ అధ్యక్షులు, వాటర్ డిస్ట్రిబ్యూటివ్ కమిటీ అధ్యక్షులు, ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏ రకంగా ఈ యొక్క నీటి సంఘ అధ్యక్షులు బాధ్యతలు నిర్వర్తించాలి, ఏ రకంగా యొక్క సాగునీటి వ్యవస్థతో పాటుగా, ప్రక్షాళనతో పాటుగా ఈ యొక్క నీటి వనరులు పెంపొందించడంలో వారి యొక్క పాత్ర ఏంటనేది రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక దిశ నిర్దేశం చేయబోతున్నారని చెప్పి తెలియజేస్తారు. పాలకొల్లు 18వ వార్డు బెత్లెహంపేట ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ప్రాంతంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రాముల విగ్రహాలకు 15 లక్షలతో స్లాబ్ నిర్మాణం చేపట్టి సుందరవనంగా తీర్చిదిద్దాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆలోచనకు అనుగుణంగా నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులను మంత్రి రామానాయుడు శ్రమదానం చేసి మొదలుపెట్టారు. 18వ వార్డు బెత్లెహంపేటలో ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రావు గారు అంబేద్కర్ యొక్క విగ్రహాలను మరి ఈ ప్రాంతంలో పెట్టి గతంలో ధర్మారావు ఫౌండేషన్ ద్వారాగా ఈ విగ్రహాలను పెట్టడమే కాకుండా ఈ స్థలాన్ని కేటాయించి మరి మంత్రి రామానాయుడు గారు ఏదైతే దళితుల ఆశాజ్యోతి కింద ఉన్నటువంటి మన రామానాయుడు గారు మరి కూడా బాబు జగజ్జీవన్ రావు గారి కార్యక్రమాలు తరచూ చేస్తూ మరి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో మరి ఆయన చూసినప్పుడు కొంత ఇబ్బందికరంగా షెడ్డు తగలడం, అదేవిధంగా కొంతమంది ఆకతాయిలు మేము చెప్పగా మరి గోళ్ళ దూకి మరి కొంత అలర్లో సృష్టించే విధంగా ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహాలను ఆయన చూసి ఆయన స్లాబ్ వేసే బాధ్యత నాది అని చెప్పి మహానుభావులని మరి స్లాబ్ వేయడమే కాకుండా మరి ఈ ఏరియాలో ఈ యొక్క బొమ్మలను సుందరవందనంగా అందంగా ఒక రాజ్కోట్ లాగా, అదేవిధంగా ఒక పార్లమెంటు భవనం దగ్గర ఏదైతే పిల్లర్స్ ఉండి మరి నాయకుల విగ్రహాలు ఎలా ఉంటాయో ఆ విధంగా ఈ ఏరియాని మరి అభివృద్ధి చేసి పెడతానని మరి మాట ఇచ్చిన వెంటనే మరి కొద్ది కాలంలోనే మరి ఈ పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించడంలోనే మరి ఆయన శ్రమదానం కూడా చేసి 15 లక్షల రూపాయల నిధులతో మరి యొక్క విగ్రహాలను మరి బాబు జగజ్జీవన్ రావు గారు అంబేద్కర్ యొక్క విగ్రహాలను మరి తీర్చిదిద్ది మరి ఈ ప్రాంతానికి ఇంకా విలువలు పెరిగే విధంగా మా పేటకి సంఘానికి కూడా ఒక విలువ గల మరి ఈ రోజున ఇలాంటి కార్యక్రమాలు దళితుల పక్షాన మరి ఆయన చేస్తున్న ఈ కార్యక్రమాల పట్ల దళితులందరం కూడా ఆయనకు రుణపడి ఉంటారు. జగన్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉండడం వల్లే గత ఎన్నికల్లో ఆయన పార్టీ 11 సీట్లకే పరిమితమైందని శివదేవుని చిక్కాల నీటి సంఘ అధ్యక్షుడు ఇంటి శ్రీరాములు విమర్శించారు. వైసీపీ నాయకులు గుడాల గోపి, ఎడ్ల తాతయ్యల విమర్శలను ఆయన ఖండించారు. ఏదైతే నిన్నటి రోజున మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మరి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసిన సందర్భంలో, వారిని అరెస్ట్ చేసిన సందర్భంలో వారిని ఉద్దేశించి రాష్ట్రంలో ఒక అశాంతిని నెలకొల్పడం కోసం మరి ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాలకొల్లు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అయిన గుడాల గోపి గారు, ఎడ్ల తాతాజీ గారు ఈవేళ మా చంద్రబాబు నాయుడు గారి మీద, మా గౌరవ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతూ ఇది అరాచక పరిపాలన, అప్రజాస్వామ్యం, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక తొగ్లక్కను సంబోధించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు తొగ్లక్క కాదు, మీరు తొగ్లక్కు. ఎందుకంటే మీరు ఒక రాక్షస ఆనందం పొందుతూ ప్రజల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సంఘ విద్రోహ శక్తుల్ని ప్రోత్సహిస్తూ అధికారం పొందడానికే కేవలం తాపత్రయం పడే వ్యక్తులు ఆ వైఎస్ఆర్సీపీ చెందినటువంటి వ్యక్తులు. మీ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరిగింది? గతంలో చంద్రబాబు నాయుడు చేసుకున్న అభివృద్ధి, అలాగే 2024 స్టార్ట్ అయినప్పటి నుంచి జరుగుతున్న అభివృద్ధిని మీరు ఒకసారి బేరీజ్ చేసుకోమని ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా గుడాల గోపి గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు మా రామానాయుడు గారి గురించి. తట్టమట్టి వేయలేదు, బస్తా సిమెంట్ వేయలేదు, మేము అభివృద్ధి చేసాం అంటున్నారు. మీరు అభివృద్ధి ఎక్కడ చేశారు? మీరు అభివృద్ధి చేసినట్లయితే 2019 నుంచి 2024 వరకు చేసిన అభివృద్ధి అయితే మీకు ప్రజలు 11 సీట్లకి ఎందుకు పరిమితం చేస్తారని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. నేను అలాగే కాపు సమాజం గురించి వాళ్ళు ఏదో కార్డు ఉపయోగిస్తూ ఉన్నారు. కాపుల గురించి, కాపుల మీద దాడిగా అభివర్ణిస్తూ ఉన్నారు అంబటి రాంబాబు మీద.
మరి గతంలో అంబటి రాంబాబు గారు కాపు జాతి గురించి కాపులందరూ వ్యసనపరులు, తాగుబోతుపరులు, జూదం ఆడతారో వాళ్ళందుకు అలాగ అయిపోయారని చెప్పేసి కాపు జాతి మీద అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి కాపుల మీద వ్యతిరేక మాట్లాడిన వ్యక్తి అంబటి రాంబాబు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి లేదు, తిరోగమనంలో జరుగుతుందని చెప్తూ ఉంటున్నారు ఈ గుడాల గోపి గారును ఎడ్ల తాతాజీ గారును. అసలు గుడాల గోపి గారు ఒక వార్డు మెంబర్కి ఎక్కువ, పంచాయతీ ప్రెసిడెంట్ తక్కువ. ఆయన తీసుకొచ్చి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టడం దౌర్భాగ్యం. ఎందుకంటే ఆయన వ్యాపారాలు, ఆయన చేసినటువంటి అరాచకాలు ప్రజలందరికీ తెలుసు. ఈవేళ రామానాయుడు గారి మీద పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి మీ గొడవల గోపి గారిది. ఎడ్ల తాతాజీ కూడా ఇది అరాచక పరిపాలన, అప్రజాస్వామికం అని చెప్పేసి అంటున్నా ఉన్నారు దండయాత్ర చేస్తూ ఉంటే. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు మీరు తెలుగుదేశం నాయకుల మీద ఏ విధమైన దండయాత్రలు చేశారో ఒక్కసారి అవగతం చేసుకోండి. ఎందుకంటే బుద్ధ వెంకన్న, బొండా ఉమ వీళ్ళందరూ కూడా కారుల మీద వెళ్తూ ఉంటే మీ వైసీపీ నాయకులు పెద్ద పెద్ద రాడ్లతోటి గుణపాలతోటి కారు అద్దాలు పగలగొట్టి వాళ్ళ మీద హత్యాప్రయత్నం చేసే సందర్భం మీకు తెలియదా? గతంలో కూడా సాక్షాత్తు ఒక ఎంపీ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మీ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద మీరు ఏ విధంగా హింసాపూర్వకమైన రాజకీయాలు ప్రోత్సహించారో ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే గౌరవ ఈ మధ్యకాలంలో ముద్రగడ పద్మనాభం గారిని తీసుకొచ్చి కాపు కార్డు ఉపయోగించి కాపుల కులాల మధ్యన చిచ్చు పెట్టి లాభం పొందాలని మీరు చూస్తూ ఉన్నారు. ఈవేళ గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని, కులాల మధ్యన చిచ్చు పెట్టాలని, ఈ కాపులు కలిసి ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి లాభం చేకూరుతుందని వాళ్ళ కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈవేళ ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను రెడ్డిగా మార్చుకుంటానని చెప్పేసిన వ్యక్తి ఈవేళ ముద్రగడ పద్మనాభం రెడ్డి అనే వ్యక్తి ఈవేళ మా కాపు సమాజానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈవేళ ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఉద్దేశించి లేఖలు రాసే అర్హత కూడా ఈవేళ గౌరవ ముద్రగడ పద్మనాభం గారికి లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే కాపుల అభివృద్ధి కోసం, కాపుల అభ్యున్నతి కోసం ఒక కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఈవేళ గతంలో కూడా 2014-19లో కూడా కాపులని రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈడబ్ల్యూసీ కోటాలు 10% కోటాలు కూడా ప్రత్యేకంగా నేరుగా కాపులకే 5% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీరు 5 సంవత్సరాల్లో కాపుల కోసం మీరు ప్రయోజనాలు సృష్టించే విధంగా ఏం ప్రయత్నాలు చేశారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా రాజనగరం నియోజకవర్గంలో ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో ఫిబ్రవరి 8న రాజనగరంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు సంబంధించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిబ్రవరి 8 ఆదివారం రాజనగరంలో వికాస స్కిల్ డెవలప్మెంట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 60 ఎంఎన్సీ కంపెనీల భాగస్వామ్యంతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నిరుద్యోగ యువకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. టెక్నికల్, నాన్ టెక్నికల్, ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, బ్యాంకింగ్ తదితర విభాగాల్లో సుమారు 3000 ఉద్యోగాలు కల్పించేందుకు ఆయా సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. యువతకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కూడా సంబంధిత సంస్థలు చేపడుతున్నాయని, వాటిని వినియోగించుకొని మెరుగైన ఉపాధి అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. జిల్లా వ్యాప్తంగా మరిన్ని జాబ్ మేళా నిర్వహించేందుకు నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో పాల్గొదలిచిన అభ్యర్థులు ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు రాజనగరం జిల్లా పరిషత్ హైస్కూల్లో అవసరమైన సర్టిఫికేట్ల జిరాక్స్తో హాజరు కావాలని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె లచ్చారావు కోరారు. రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో వికాస స్కిల్ డెవలప్మెంట్ సంస్థల సహకారంతో ఈ జాబ్ మేళా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె లచ్చారావు, మేనేజర్ బాబు తదితరులు పాల్గొన్నారు. దీవాన్ చెరువు ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. గత 5 రోజులుగా రాజనగరం నియోజకవర్గంలో పెద్ద పులి సంచరిస్తోంది. పెద్ద పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కార్తిక్ ఆగురే భయపెట్టేసి
లోపల పంపించేస్తావు. ఆపోజిట్ లో వస్తున్నా రాగు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్ ఆ సైజ్ ఏంటి రా? లోపల దూకింది రైట్ సైడ్ కి. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. అమలాపురం రూరల్ మండలం సమస్యలో ఏఎస్ఎన్ కళాశాలకు చెందిన బస్సు స్టీరింగ్ వదిలేయడంతో అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎస్యానాం నుండి అమలాపురం ఏఎస్ఎన్ కళాశాలకు విద్యార్థులతో వస్తుండగా ఈ బస్సు ప్రమాదం జరిగింది. సమీపంలో విద్యుత్ స్తంభం ఉండడంతో బస్సు కాలంలోకి వెళ్లకుండా డ్రైవర్ నిలపగలిగాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాలం చెల్లిన బస్సుల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ప్రజారోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అనేక శ్రద్ధ కల్పిస్తోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడ్డెటి చంటి పేర్కొన్నారు. ఇవాటి వరకు అవసరార్థులకు సాయం అందించడంలో ఎంతో సమర్థవంతంగా స్పందించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న 32 మంది బాధితులకు మంజూరైన 19,84,056 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, 2,87,336 రూపాయల విలువైన 2 LOC కాపీలను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు నగర ఎమ్మెల్యే బడ్డెటి చంటి, ఆప్కాప్ చైర్మన్ గని వీరాంజనేయులు పంపిణీ చేశారు. వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడ్డెటి చంటి మీడియాతో మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తక్షణ సాయం అందించే విషయంలో సీఎం చంద్రబాబు సూచనల మేరకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు. సంక్షేమ అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత కూడా ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేందుకు అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని, ఆ దిశగానే తాము అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిపల్లి శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడు చోడ వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా. ఏదైతే మన అంబటి రాంబాబు గారు ఏదో మనుషులకి చెప్పలేని భాషలో కూడా మాట్లాడాం. తర్వాత జోగి రమేష్ గారు ఆయన వ్యక్తిగతంగా మళ్ళీ లోకేష్ గారిని ఏ విధంగా అయితే మాట్లాడారో మనం అందరం కూడా చూసాం. మరి ఆయనే ఆ మొగుండు రమ్మని ఈ మొగుండు రమ్మని అన్నారు. మరి అసలైన మొగుళ్ళు వెళ్తేనేమో మళ్ళీ వాళ్ళు వచ్చారని కేసులు ఎత్తారు. అలాగే వచ్చిన తర్వాత కులాలను అడ్డం పెట్టుకుని నాకు ఈ కులం అంతా మద్దతు లేదని ఈయన, ఆయనకి ఆ కులం అంతా మద్దతు లేదని ఆయన. అంటే కులాలు ఎటువంటి బూతులు మాట్లాడమని చెప్పి కుల సంఘాలు వీళ్ళకి ఏమైనా చెప్పినాయా? కులాల యొక్క పరువులు తీస్తున్నారు. ఏ కుల సంఘం అయినా సరే ఇటువంటి బూతులు మాట్లాడి సమాజానికి మంచి నేర్పని చెప్పి రాజకీయ నాయకుల్ని ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారు. మనం మాట్లాడే భాషని ప్రజలు హర్షిస్తున్నారా చేదరించుకుంటున్నారా అనేది గమనించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఏదైతే తిరుపతి లడ్డూ విషయంలో వాళ్ళ బండారం బయటపడిపోయిందన్న ఉద్దేశంతోనే మరి ఇటువంటి వక్ర భాష మాట్లాడారనేది మీ అందరికి కూడా చెప్తున్నా. ఎందుకంటే మేము ఇలా మాట్లాడుతున్నాం, అది మీడియా మీద ఎవరో చూడరు. ఇది మేము ఎలాగైతే మాట్లాడతామో అది చూడరు. మేము 4 బూతులు మాట్లాడామనుకోండి, ఇది 50 లక్షల మంది చూస్తారు. అది అలా చూడాలనే ఉద్దేశంతోనే అంబటి రాంబాబు అవ్వచ్చు, జోగి రమేష్ అవ్వచ్చు, ఒక చెడు విషయాన్ని ప్రజలందరూ చూస్తారనే ఉద్దేశంతోనే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇది గమనించాలి, గమనించుకుంటున్నారు కూడా. అటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని మళ్ళీ చిన్నాభిన్నం చేయడానికి ఇటువంటి అవకాశవాదం మాటలు మాట్లాడుతున్నారు. కులాలు అవ్వచ్చు, అదేవిధంగా ప్రజలు అవ్వచ్చు, వాళ్ళని ఖండించవలసిన బాధ్యతను వాళ్ళు తీసుకోవాలి. ఎవరైనప్పటికీ కూడా నిన్న కూడా వాళ్ళ అమ్మాయి మాట్లాడుతూ ఆయన భాషని అదే అంబటి రాంబాబు గారు 5 నిమిషాల్లో తేరుకుని నేను అనుకోకుండా ఆవేశంలో మాట్లాడాను అనేది ఒక్క మాట అనుంటే ఇటువంటి అనర్థం జరిగేది కాదు. ఎవరైనా ఆవేశపరులు ఉంటారు పక్కపక్కన ఉన్నప్పుడు, మరి ఎప్పుడు తిట్టేటప్పుడు ఏదన్నా ఉందన్నప్పుడు ఎవరో ఒకరికి ఆవేశం ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఇంకొక భాషతో తిడతం జరుగుద్ది. మరి అనేక విధమైన జరుగుతున్నప్పుడు కనీసం అది జరిగిన తర్వాతైనా మరి జోగి రమేష్ గారు ఆపుకోకుండా మరి జోగి రమేష్ గారు ఇంకో మాట మాట్లాడతాం, మళ్ళీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం, బొత్స గారు అక్కడి నుంచేమో ఏది ఇదివరకు తిట్టలేదని వాళ్ళు ఏదైతే మా వాళ్ళు నిన్న మాట్లాడిన తర్వాత ఒకళ్ళిద్దరు మాట్లాడచ్చు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా కంజాయించి సహనంతో ఎవరో కూడా ఏ పని చేయొద్దని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వీళ్ళు ఏ నాయకులు కూడా చెప్పరు. వాళ్ళు ఏదైనా ఉన్నారంటే వేరే కుల సంఘం పెద్దలతో కూడా మాట్లాడించడం జరుగుద్ది. ఎట్టి పరిస్థితిలో కూడా కులాలు వీళ్ళకి మద్దతు ఇవ్వటం అనేది జరగదనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇటువంటి భాషను మార్చుకోకపోతే ప్రజలు వాళ్ళకు కూడా బుద్ధి చెప్పారు. ఇంకోసారి కూడా మళ్ళీ రాజకీయం నుంచి కూడా బహిష్కరిస్తారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలని ఈ నెల 12 జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘ రైతు సంఘ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం ఏలూరు సిఐటియు జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానంతరం సమ్మె పోస్టును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాన్ని నిర్వీర్యం చేసి కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని అన్నారు. యాజమాన్యాలకు కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను అందరూ వ్యతిరేకించాలని కోరారు. పాత కార్మిక చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా విబిజీ రామ్జీ పథకం తీసుకువచ్చారని, దీనివల్ల వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ పనుల హక్కు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా రాష్ట్రాలపై భారం వేసే విధంగా రాష్ట్రాల వాటా 10% నుండి 40% పెంచారని అన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని అన్నారు. కార్పొరేట్ కంపెనీల అనుకూల కేంద్ర విత్తన చట్టం, కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమెరికాతో, యూరోపియన్ యూనియన్లతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల మన దేశ వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగ నష్టం కలిగించే వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12 జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలో అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో, గ్రామాల్లో విస్తృతంగా ప్రచార యాత్ర నిర్వహించాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది. సమ్మెలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, మహిళలు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, జయప్రదం చేయాలని సమావేశం కోరింది. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎస్ రాష్ట్ర నాయకులు సిహెచ్ సుందరయ్య, డిపిఆర్ దొర, సిఐటియు నగర్ నాయకులు పంపన రవికుమార్, వైఎస్ కనకారావు, ఆటో ట్రాన్స్పోర్ట్ యూనియన్ నాయకులు జె గోపి, అమర్ కుమార్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు జాన్ బాబు, మెడికల్ రిప్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. సాధ్యం కాదనే భావనను మనసులోంచి తొలగించుకోవడమే విజయపదంలో వేసే తొలి అడుగు. టెన్నిసన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజనస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.